హాయ్ అండి. నమస్తే. నేను మీ జ్యోత్స్నాని. వెల్కమ్ బ్యాక్ టు జ్యోత్స్నా అఫీషియల్. ఈరోజు వీడియోలో శనగపిండితో ఒక టేస్టీ లడ్డూని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీలో చాలామందికి తొక్కుడు లడ్డు తెలిసే ఉంటుంది కదండి. ఇప్పుడు నేను అదే చేసి చూపించిపోతున్నాను మీకు. జనరల్గా మనం బందర్ లడ్డు, తొక్కుడు లడ్డు, సాదా లడ్డు ఇట్లా అంటాం కదండి. వాటిని జంతికలు చేసి వాటిని పొడి చేసి వాటితో అయితే ఈ తొక్కుడు లడ్డు అనేది చేసేవాళ్ళండి. బట్ ఇది చాలా సింప్లెస్ట్ వే అన్నమాట. దీనికి మనం పాకం పట్టవలసిన అవసరం లేదండి. వెరీ ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ లడ్డు టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా అచ్చం మన స్వీట్ షాప్లో లాగానే ఉంటుందన్నమాట. డెఫినెట్గా ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇది. మరి ఆలస్యం చేయకుండా ఈ క్విక్ అండ్ ఈజీ తొక్కుడు లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం మనం శనగపిండిని చల్లించుకోవాలండి. మీరు పచ్చిశనగపప్పు ఉంటుంది కదండి, ఆ పచ్చిశనగపప్పుని ఆడించుకుని తెచ్చుకున్న లేదా షాప్లో బయట మార్కెట్లో మనం ఇలా శనగపిండి ఏదైనా తెచ్చుకుంటే మాత్రం జల్లించుకోవాలండి. మెత్తగా జల్లించుకుని తీసుకోవాలి. నేను ఈ శనగపిండిని జల్లించి తీసుకున్నాను ఆల్రెడీ. ఇలా జల్లించి తీసుకోవటం వల్ల మనకి మెత్తటి శనగపిండి అనేది వస్తుంది. అలా మెత్తగా వచ్చిన శనగపిండితోనే మనం లడ్డు అనేది చేస్తే చక్కగా వస్తుంది. లడ్డు కూడా నోట్లో పెట్టగానే కరిగిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ జల్లించిన శనగపిండిని నేను 2 కప్పుల వరకు తీసుకుంటున్నానండి. ఇలా మనం కొలత కోసం ఏ బౌల్ తీసుకున్నా పర్వాలేదండి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ కప్పుతోనే కొలుచుకోవాలి. ఇదే కప్పుతోటి 1.5 కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి. 1/2 కప్పు నెయ్యి, ఆయిల్ 2 కలిపి వేసుకోవాలి. నేను 1/2 కప్పు నెయ్యి, 1/2 కప్పు ఆయిల్ కలిపి 2 కలిపి వేసానండి. మంచి నూనె, నెయ్యి 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల లడ్డు అనేది చాలా బాగా వస్తుంది. కొద్దిగా హీట్ అయ్యాక మనం తీసుకున్న 2 కప్పుల శనగపిండిని వేసుకుని బాగా కలుపుకోవాలి. మంటని లోలో పెట్టుకుని కనీసం 20 నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉండాలి. ఇలా ఉండలు లేకుండా మనం చక్కగా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా శనగపిండిలో ఎయిర్ గ్యాప్స్ వస్తున్నప్పుడు ఎయిర్ గ్యాప్స్ ఇలా వస్తున్నాయి కదండి, అలా వచ్చే ఎయిర్ గ్యాప్స్ వల్ల మనం శనగపిండి వేగిపోయింది అనుకుంటాము. కానీ అలా ఎయిర్ గ్యాప్స్ వచ్చినప్పుడు శనగపిండి వేగినట్టు కాదండి. కరెక్ట్గా వేగిందా లేదా అనేది మనకి ఎలా అర్థమయ్యిద్దంటే స్మెల్ అనేది తెలిసిపోతుందండి. ముందు పచ్చి వాసన వస్తుంది, వేగే కొద్దీ మనకి కమ్మటి వాసన వస్తుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు మనకి పిండి అనేది వేగిపోయినట్లే. లేదా నేను మీకు ఒక టిప్ అనేది చెప్తాను. కొద్దిగా వాటర్ తీసుకుని ఇలా స్ప్రింకిల్ చేస్తే సౌండ్ వస్తుంది కదండి, సౌండ్ వస్తే మనకి పిండి అనేది వేగిపోయినట్లే. వేగకపోతే ఇలా సౌండ్ అనేది రాదండి. నిదానంగా స్లోగా పిండిలోకి కిందకి డ్రాప్ అయిపోతుంది వాటర్ అనేది. ఇప్పుడు చూసారు కదండి, ఇక్కడ పిండి అనేది చక్కగా వేగిపోయింది. ఎంత బాగా వేగితే లడ్డు అంత బాగా వస్తుంది. చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. పచ్చి పచ్చిగా వేయించి తీస్తే లడ్డు అనేది బాగుండదు. సో టెక్స్చర్ కూడా బాగోదన్నమాట. సో ఇలా చక్కగా మంచిగా వేయించుకుని తీసుకుంటే లడ్డు అనేది చాలా బాగుంటుంది. స్లోగా పిండి అనేది మాడిపోకుండా వేయించుకోవాలి. ఇలా వేగాక ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి చల్లుకోండి. నేను పంచదార పొడిలో యాలకులు వేసి మిక్సీ పట్టేసానండి, అందుకని నేను ఇప్పుడు వేయట్లేదు. యాలకుల పొడి కూడా వేసాక ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆపేసి కడాయిని పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కొలుచుకుని పక్కన పెట్టుకున్న షుగర్ పౌడర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. షుగర్ పౌడర్ వేసిన తర్వాత మీకు ఇది డ్రైగా అనిపించవచ్చు, కానీ ఇది కలుపుతుంటే ఆ వేడికి షుగర్ పౌడర్ అనేది మెల్ట్ అయిపోతుంది.
అయితే మీరు షుగర్ పౌడర్ వేసిన తర్వాత అలా వదిలేయకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట. దీనిలోకి కొద్దిగా జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలా చేసుకోవాలి. పిండి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మీరు కలుపుతూ ఉంటే పిండి అంతా కూడా ఇలా దగ్గరికి అయిపోతుంది. మీకు డ్రైగా విడివిడిగా అనిపిస్తుంది పిండి అనేది. షుగర్ పౌడర్ మెల్ట్ అయ్యే కొద్దీ మీకు సాఫ్ట్గా అనిపిస్తుంది. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం హ్యాండ్ యూజ్ చేసి చపాతీ పిండి ముద్దని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని చపాతీ పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మనం ఒక అరగంట గంట పాటు పక్కకు వదిలేస్తే పిండి బిగుసుకుపోతుంది. ఇలా బిగుసుకున్న తర్వాత ఒకసారి పిండి మొత్తం స్మాష్ చేసి లడ్డూలాగా చుట్టుకోవాలి. నేను చెప్పిన కొలతలను మీరు ఫాలో అవుతే ఇదే కలర్, ఇదే టేస్ట్, ఇదే టెక్స్చర్ వస్తుందండి. అయితే ఇన్ కేస్ మీరు చేసేటప్పుడు కనుక ప్రాసెస్లో పిండి ఎక్కువ అవటం కానీ షుగర్ ఎక్కువ అవటం కానీ ఏదైనా అయితే మాత్రం అటు ఇటు అవుతుంది కదండి. అలాంటప్పుడు ఈ పిండి అనేది బాగా డ్రైగా అయిపోయి లడ్డు చుట్టడం రాకపోతే కనుక స్టవ్ మీద పెట్టి కొద్దిగా షుగర్ పౌడర్ వేయండి. షుగర్ పౌడర్ యాడ్ చేసి కంటెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చేతికి నెయ్యి రాసుకుని లడ్డు చుట్టేసుకోవచ్చు. అదే మీకు పిండి అనేది జారుగా అయితే పాన్లో కొంచెం మైదా పిండి వేసి లైట్గా రోస్ట్ చేయండి. పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకుని లైట్గా ఈ పిండిని ఆ శనగపిండిలో కలిపేయండి. మైదా పిండిని శనగపిండిలో కలిపేయండి. లడ్డూలు చుట్టుకోవచ్చు. సో ఈ 2 టిప్స్ అనేవి ఒకవేళ ఇన్ కేస్ ఫెయిల్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయని, బట్ అసలు ఫెయిల్ అయ్యే అవకాశం అయితే ఉండదు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి ఈ లడ్డూలు అనేది. జస్ట్ పిండిని జాగ్రత్తగా వేయించుకుంటే చాలు, లడ్డూలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మీకు ఇక్కడ టెక్స్చర్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సాఫ్ట్గా షైనీగా అచ్చం స్వీట్ షాప్లో లాగానే ఉన్నాయి కదా. అంతేనండి, ఎలాంటి పాకం లేకుండా చాలా ఈజీ వేలో ఎక్కువ శ్రమ పడకుండా ఈ తొక్కుడు లడ్డూని తయారు చేసుకోవచ్చు. మరి ఈ వీడియోని ఫాలో అయిపోండి. ఈ లడ్డు టేస్ట్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఏదైనా పండగలకి సింపుల్ అండ్ క్విక్ స్వీట్ రెసిపీ చేయాలంటే ఈ లడ్డూని ఇంట్లో ట్రై చేసేయండి. అలాగే మనం పైన డెకరేట్గా ఇలా జీడిపప్పు, బాదం పప్పులు ఏవైనా ఉంటే పెట్టుకోవచ్చండి. ఇంకా పిస్తా కానీ ఏవైనా ఉంటే ఇలా పైన కూడా డెకరేట్గా పెట్టుకోవచ్చు. అలాగే ఈ లడ్డూని టేస్ట్ చేసి మీ టేస్ట్ ఎలా అయితే వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి, నేను చెప్పిన కొలతలతో మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం జ్యోత్స్న అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.